రాజేంద్రనగర్ లో మరొకసారి డ్రగ్స్ కలకలం రేపాయి. శివరాంపల్లి కేన్వరత్ అపార్ట్మెంట్ లో నలుగురు కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు. వారిలో ఒకరికి డ్రగ్స్ ఓవర్ డోస్ కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో భయపడిన మిగతా ముగ్గురు వెంటనే 108 కి సమాచారం అందించారు. అయితే అప్పటికే అతను మృతి చెందడంతో పోలీసులకు సమాచారం అందించారు. కేన్వరత్ అపార్ట్మెంట్ లో కో రిలేషన్ లో నలుగురు ఉంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు. పోలీసులను చూసి ఒక యువతి పారిపోయేందుకు ప్రయత్నించింది, కానీ ఆమెను వెంబడించి పట్టుకున్నారు. వారికి డ్రగ్ టెస్ట్ చేయడంతో ముగ్గురికి పాజిటివ్ గా తేలింది. అయితే రూమ్ లో కోల్కతాకు చెందిన యువతి, కర్నూలుకు చెందిన మరొక యువతితో కలిసి అహ్మద్, అతని స్నేహితుడు కో రిలేషన్ లో ఉన్నారు. వారందరూ కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు. వారిలో అహ్మద్ కి ఓవర్ డోస్ కావడంతో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారు, ఎవరిచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్రనగర్ లో మరొకసారి డ్రగ్స్ కలకలం చెలరేగింది. శివరాంపల్లి కేన్వరత్ అపార్ట్మెంట్ లో నలుగురు కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు. అయితే వారిలో ఒకరికి డ్రగ్స్ ఓవర్ డోస్ కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. దాంతో భయపడిన మిగతా ముగ్గురు కూడా వెంటనే 108 కి సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే అతను మృతి చెందడంతో పోలీసులు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. రవి, రాజేంద్రనగర్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో నిన్న డ్రగ్ పార్టీ చేసుకుంటున్నారు. ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు ఉన్నారు. అయితే అపార్ట్మెంట్ లో అహ్మద్ అనే వ్యక్తి కోల్కతాకు చెందినటువంటి యువతితో కోలివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇద్దరు తను మొబైల్ రిపేర్ షాప్ లో పనిచేస్తుండగా యువతి ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇద్దరికి డ్రగ్స్ తీసుకునేటటువంటి అలవాటు ఉంది. వీళ్ళిద్దరికి కామన్ ఫ్రెండ్స్ అయినటువంటి మ్యూచువల్ ఫ్రెండ్స్ అయినటువంటి మరొక యువతిని కూడా రప్పించారు. ఆమె కర్నూలు కు చెందినటువంటి యువతి. ఈ నలుగురు కలిసి డ్రగ్స్ సేవిస్తుండగా పక్కా సమాచారం అందుకున్నటువంటి ఎస్ఓటి పోలీసులు అపార్ట్మెంట్ పైన రైడ్ చేశారు. రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటుండగా పట్టుకున్నారు. అయితే ఆ టైంలోనే 108 సిబ్బంది కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అహ్మద్ కు డ్రగ్స్ తీసుకున్నటువంటి టైంలో ఒక్కసారిగా బ్లడ్ బ్లీడింగ్ అవడంతో 108 కు వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి చెప్పాడు. 108 సిబ్బంది అక్కడికి చేరుకున్నప్పుడు ఉన్న పలంగా తను పడిపోయాడు అని చెప్పి బుకాయించేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి 108 సిబ్బంది గుర్తించడంతో వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నటువంటి ఆనవాళ్లను కూడా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చడంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. అహ్మద్ ను అప్పటికే 108 లో హాస్పిటల్ కు తరలించారు. మిగతా ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తుండగా కోల్కతాకు చెందినటువంటి యువతి పారిపోయే ప్రయత్నం చేసింది. దాంతో ఆమెను వెంబడించి పట్టుకున్నారు. ఆ ముగ్గురికి డ్రగ్ టెస్ట్ చేసినప్పుడు ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. అహ్మద్ మాత్రం హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. అహ్మద్ కూడా డ్రగ్ తీసుకున్నట్టు బ్లడ్ శాంపిల్స్ నమూనాలో తేలినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఈ నలుగురు కలిసి డ్రగ్ పార్టీ చేసుకున్నట్లు గుర్తించాం. మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగినప్పుడు బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఒక ఫేమస్ కేఫ్ దగ్గర వాళ్ళు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా చెప్పారు. సో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ అమ్మినటువంటి పెడ్లర్ ఎవరు అనే విషయమై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా అదే అపార్ట్మెంట్ లో ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. కానీ ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఆనవాళ్లతో పోల్చి చూస్తే ఆ యువతి కూడా డ్రగ్స్ తీసుకున్నటువంటి క్రమంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా అని చెప్పి ఆ కేసును మరోసారి పోలీసులు విచారణ జరపనున్నారు. ప్రస్తుతానికైతే ముగ్గురిని అదుపులోకి తీసుకుని వాళ్లకు కేవలం డ్రగ్ కన్స్యూమర్స్ మాత్రమేనా, లేకపోతే వాళ్ళు డ్రగ్ పెడ్లర్లుగా కూడా ఏమైనా పనిచేస్తున్నారా అని చూడాల్సి ఉంది. నిన్న మనం రాయదుర్గం గచ్చిబౌలి పిఎస్ పరిధిలో కూడా చూసాం. కొంతమంది కోలివింగ్ హాస్టల్స్ ను అడ్డాగా చేసుకుని డ్రగ్స్ ను అమ్మడమే కాకుండా డ్రగ్స్ ను కన్స్యూమ్ చేస్తున్నటువంటి ముఠా కూడా పట్టుబడింది. అదే తరహాలో వీళ్ళు కూడా కోల్ రిలేషన్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఏదైనా డ్రగ్ పెడ్లర్ గా మారారా, లేకపోతే డ్రగ్ పార్టీని వీళ్ళే కండక్ట్ చేస్తున్నారా, వీళ్ళు ఎవరికైనా డ్రగ్ సేల్ చేస్తున్నారా, లేకపోతే వీళ్ళే కొనుగోలు చేసి కేవలం కన్స్యూమర్లుగా మాత్రమే ఉన్నారా అనే వివరాలపైన ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. అక్షయ్. ఓకే రవి.